ఇంకా అందరూ ఎమ్మెల్యే అంటే కూడా కుదరదు కదా. అవును. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్ కాబట్టి మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్. ఇంకొక చిన్న విషయం వెంకటకృష్ణ గారు, మీకు ఇది జోకే అనుకోండి. కందుకూరు పాపం మా ఆదిశంకర కాలేజీ వెంకుపంచలే పోయాడు. నేను చెప్పా వెంకుపంచలేకి, అన్నా ఎందుకన్నా నీకు ఎందుకే నా మాట నే వద్దే అంటే, లేదు నాకు మంచి అవకాశం, నేను రాజకీయాల్లో నుంచి చాలా రోజుల నుంచి రాజకీయాలు నేను రావాలనుకుంటున్నాను. పోయాడు, కలిచాడు, కందుకూరు టికెట్ వాళ్ళ డాక్టర్కి వచ్చేసాడు. ముందర చేయాల్సిన పని అవతలు చేశాడు వెంకిపెంచలే. ఏం చేశాడు, ఈ టికెట్ అనౌన్స్ అయిన తర్వాత సర్వే చేయించుకున్నాడు. సర్వేలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఏం చెప్పలేక ఆయన దాంకున్నాడు. ఆఖరాకి కందుకూరు కాన్స్టిట్యువెన్సీలోకి అడుగు కూడా పెట్టలే వెంకిపెంచలయ్య. ఆయన డాక్టర్ని తీసుకొని ఆఖరాకి వాళ్ళు పదే ఫోన్ చేసి నువ్వు రా క్యాన్వసింగ్ పరిచయ కార్యక్రమాల్లో అవన్నీ పెడతామంటే కూడా అవాయిడ్ చేశాడంటే ఒక వ్యక్తి. ఈరోజు మీరు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు అన్నారు అవును కదా, పార్టీ ప్రచార సామాగ్రి తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో తెలియక ఊరంతా తిరిగి వచ్చేసారని కూడా అన్నారు కదా. అవును, ఈరోజు ఒక బీసీ నాయకుడు, యాదవ కులస్తుడు వెంకిపెంచలయ్యే కందుకూరుకి సస్యమరా నేను పోను, సీటు తీసుకున్న తర్వాత గ్రౌండ్ రియాలిటీ అర్థమయ్యి నాకు వద్దు అని భయపడిపోయి అతను ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాడంటే ఈ రోజు వైసీపీలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది ఏదో నెల్లూరు రెడ్లే తిరగబడ్డారు కాదు, నెల్లూరులో ఉండే బీసీ వర్గాలు కూడా ఈ రోజు వైసీపీ మీద తిరగబడిన పరిస్థితి మనకు వెంకిపెంచలే ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత వెంకిపెంచలే తర్వాత ఇంకెవరన్నా మార్చారు, మళ్ళీ ఇంకెవరన్నా మారుస్తారు. ఈరోజు ఒక్కొక్క సీటు మూడు వ్యక్తులు జాబితాలు వచ్చిన తర్వాత నలుగురు ఏంది వెంకటకృష్ణ గారు? అసలు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్క షాట్లో ఇంతమంది టికెట్లు ఇస్తే గొడవలు అయిపోతాయి, గందరగోళాలు అయిపోతాయి. పెద్ద ఏమి అని వ్యతిరేకత ఏమి రాలేదే. అందరికీ చెప్పిన తర్వాత కన్విన్స్ చేసుకున్నాము, ఈరోజు అందరు బాగున్నారు. ఎస్ 1 or 2 నిజంగా కొంచెం హార్ట్ బర్న్ ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ ఒక్క రోజు 2 రోజులు. బట్ ఈ రోజు చూడండి, ఎక్కడైనా మీకు పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మనం కూడా అధికారంలోకి వచ్చే పార్టీలో మనకు టికెట్ వస్తే బాగుండనే కోరిక ఉంటుంది కాబట్టి ఆ చిన్న అసంతృప్తులు ఉంటాయిలేండి, అది లేకుండా ఎలా. ఈ రోజు వైసీపీ పరిస్థితి ఏంది? మొన్న ఒక 1 year బ్యాక్ వరకు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పితే అదే. జగన్మోహన్ రెడ్డి ఎదురు తిరిగి మాట్లాడే మగోడే వైసీపీలో లేడు అనే బిల్డప్ లో ఆ పార్టీ నాయకత్వం ఉండిందా? ప్రెస్ లో కూడా అత్తే ఉండిందా? అతను ఒక నియంతలాగా అతను అట్టే బిహేవ్ చేశాడు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా, అదే విధంగా పార్టీని కూడా అతను కంట్రోల్ చేయగలిగాడు. అంటే ఎవడు మాట్లాడే ధైర్యం కానీ, ఎవరు ముందరకు వచ్చే ఒక మాట అనే దానికి కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్ గా నిన్న సాయంత్రం ప్రకటించారు కదా. సరే, ఎందుకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం పెట్టారు, అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఆయన్ని పెట్టడం అనేది టెంపరీ అడ్జస్ట్మెంట్ లాగా కనపడుతుందా ఒకటి. రెండోది, ఒకవేళ ఆయనే క్యాండిడేట్ గా పోటీ చేసి గెలుస్తాడా? అది కాదు, ఇప్పుడు అల్లుడు ఫోన్ చేసి తిడుతున్నాడంట శరత్, నీకేనా పిచ్చా చేదస్తాం మావా, నేనే సర్వే చేశాను, మనకి డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేదు, నువ్వెందుకు పోయి నిలబడుతున్నావని ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంకెవరికైనా అంటిచ్చేసేసి నేను సేఫ్ కావాలని ఆయన ప్లాన్స్లో ఆయన ఉన్నాడు. చూడండి పరిస్థితి ఎట్టుందంటే, ఈరోజు మీరు టెంపరీ అంటున్నారు, కరెక్ట్గా ఇంకొక 1-10 రోజుల్లో మనకి నోటిఫికేషన్ వస్తూ ఉంది. టెంపరీ ఏంది, పర్మనెంట్ ఏంది? ఇప్పుడు ఎవరిని డిక్లేర్ చేస్తే వాళ్ళే ఎలక్షన్కి వెళ్ళిపోవాలా? ఈరోజు విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డి ఫోన్ చేసి విజయసాయి రెడ్డి ఫుల్ కోటింగ్ ఇచ్చాడనేది, షంటింగ్ ఇచ్చాడనేది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. వద్దు మామ, మనం ఓడిపోతాం, వద్దు అని. సో ఈరోజు నువ్వు ఇచ్చిన